మీకొక ప్రశ్న అడుగుతాను. రోజూ అలసటగా ఉండటం సాధారణమే అనుకుంటున్నారా? చేతులు కాళ్లలో చిమ్మటలు, జుట్టు రాలడం, తరచూ జలుబు ఇవి చిన్న సమస్యలు కాదు. ఇవి మీ శరీరం ఇస్తున్న సైలెంట్ వార్నింగ్ కావచ్చు. విటమిన్ లోపాలు చిన్న సమస్యలా కనిపించి పెద్ద నష్టం. మన శరీరానికి విటమిన్లు చాలా చిన్న పరిమాణంలో అవసరం, కాని అవి లేకపోతే నష్టం మాత్రం చాలా పెద్దది. చిన్నగా కనిపించే లక్షణాలు భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. పార్ట్ 1 విటమిన్ లోపం అంటే ఏమిటి? విటమిన్లు మన శరీరంలో శక్తి ఉత్పత్తి, రోగనిరోధక శక్తి, ఎముకల బలం, రక్త నిర్మాణం, మెదడు పనితీరు లాంటివి నిర్వహించడానికి సహాయపడతాయి. వాటిలో లోపం ఉంటే శరీరం ముందుగా చిన్న సంకేతాలు ఇస్తుంది. పార్ట్ 2 సాధారణంగా కనిపించే విటమిన్ లోపాలు. 1. విటమిన్ డి లోపం. లక్షణాలు: ఎముకల నొప్పి, అలసట, తరచూ జలుబు, మూడు మార్పులు. ప్రమాదం: దీర్ఘకాలంలో ఎముకలు బలహీనపడటం, ఆస్టియోపోరోసిస్. 2. విటమిన్ బి12 లోపం. లక్షణాలు: చేతులు కాళ్లలో చిమ్మటలు, మతిమరుపు, బలహీనత, రక్తహీనత. ప్రమాదం: నరాలు దెబ్బతినటం, శాశ్వత నష్టం. 3. విటమిన్ సి లోపం. లక్షణాలు: దంతాల రక్తస్రావం, చర్మం బలహీనంగా మారటం, గాయాలు ఆలస్యంగా మానటం. ప్రమాదం: రోగనిరోధక శక్తి తగ్గటం. 4. విటమిన్ ఏ లోపం. లక్షణాలు: రాత్రిపూట స్పష్టంగా కనిపించకపోవటం, కంటి పొడిబారటం. ప్రమాదం: కంటిచూపు దెబ్బతినటం. పార్ట్ 3 ఎందుకివి ప్రమాదకరం? విటమిన్ లోపాలు ఒక్కసారిగా రావు. రోజువారీ ఆహారపు అలవాట్లు, సూర్యకాంతి లేకపోవటం, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినటం ఇవే ప్రధాన కారణాలు. మన శరీరం మొదట చిన్న సంకేతాలు ఇస్తుంది. మనం పట్టించుకోకపోతే అవే పెద్ద వ్యాధులుగా మారతాయి. ఎలా నివారించాలి? సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు రోజూ తినాలి. ఉదయం సూర్యరశ్మిలో 15 నుండి 20 నిమిషాలు ఉండాలి. అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ముగింపు సందేశం: చిన్న అలసటను చిన్న సమస్యగా తీసుకోకండి. అది మీ శరీరమిచ్చే హెచ్చరిక కావచ్చు. విటమిన్ లోపాలు చిన్నగా మొదలై పెద్ద నష్టంగా మారే ముందు జాగ్రత్తపడండి. మన శరీరం మనతో మాట్లాడదు, కాని సంకేతాలు మాత్రం ఇస్తుంది. అలసటను లైట్గా తీసుకోకండి. చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకండి. ఈరోజే మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఆరోగ్యం పోయాకే దాని విలువ తెలుస్తుంది.